చాలా మంది పెద్దవాళ్ళు పాల్ గారి స్పీచెస్ వినడానికి వచ్చేవారు. ఇక ఈయన స్పీచెస్ విన్న అమెరికా వాళ్ళు ఈయన్ని కన్సల్ట్ అయ్యారు. అలా అలా పౌల్ గారు అమెరికన్స్ చేసే పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అమెరికన్స్ కూడా పాల్ గారిని అమెరికాకు తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే అదొక బిజినెస్. పాల్ గారి చేత ప్రేయర్స్ కండక్ట్ చేసేవారు. ఈయన స్పీచెస్ వినడానికి లక్షల్లో జనం వచ్చేవారు. ఆ వచ్చిన జనం కూడా డొనేషన్స్ ఇచ్చేవారు. ఆ మనీ అంతా అమెరికన్స్ కే వెళ్లేవి. కానీ అంత మనీ కలెక్ట్ కావడానికి రీజన్ మాత్రం మన కేఏ పాల్ గారే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక మీటింగ్ లో ₹1,00,000 కలెక్ట్ అవుతే ఆ ₹1,00,000 అంతా అమెరికన్స్ తీసుకొని అందులో 20,000 డొనేషన్స్ పేరుతో రిటర్న్ ఇచ్చేవారు. అండ్ ఆ డొనేషన్స్ లోనే పాల్ గారికి మనీ వచ్చేవి. అలా వాక్యం చెప్తూ ఎంత గొప్పోడయ్యాడు అంటే, కేవలం ఆయన స్పీచెస్ వినడానికి 148 కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ అటెండ్ అయ్యారు. ఈ ఫోటో ఒకసారి చూడండి. పాల్ గారు వైట్ హౌస్ ముందు స్పీచ్ ఇస్తూ ఉంటే దాదాపు 15 లక్షల మంది వరకు అటెండ్ అయ్యారు. అలా ఉండేది అప్పట్లో ఆయనకి క్రేజ్. గొప్ప గొప్ప సెలబ్రిటీసే ఆయన ఆటోగ్రాఫ్ తీసుకునేవారు. నార్మల్ గా అసెంబ్లీలో లీడర్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. కానీ 2000 ఇయర్ లో ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్న ఒక దేశంలో అసెంబ్లీలోనే ఈయన్ని పిలిచి మరీ మాట్లాడమన్నారు. అండ్ పాల్ గారు గనక ఎవరినైనా కలవాలి అని అనుకుంటే డైరెక్ట్ గా వెళ్లి కలిసేవారు. అపాయింట్మెంట్ లాంటివి ఏమీ అవసరం లేదు. పాల్ గారు వస్తున్నారు అని తెలిస్తే అవతల వాళ్ళు కూడా టైం ని కేటాయించేవాళ్ళు. అలా ఆయన తొందరలోనే వరల్డ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా మారారు. Get the medicines from here right to the people of Indonesia, Sri Lanka within 24 hours. You don't need to take 24 days or 24 weeks. Within 24 hours to the hands of people.